ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, గుర్తుపెట్టుకో, కర్మ అనేది చాలా ప్రమాదకరమైనదమ్మా. దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కుదరదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అర్థం కావడం లేదా? నీ సాయి తండ్రి చెప్పేది పూర్తిగా వింటే అన్నీ అర్థమవుతాయి. విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడమ్మా, కర్మ అనేది చాలా ప్రమాదకరమైనది. దీని నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు తల్లి. ఇది ఎవ్వరి తరం కూడా కాదు. అవును బిడ్డ, దేవుడు చూడడం లేదులే, ఎవ్వరూ చూడడం లేదులే అని తప్పులు నువ్వు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు దూరంలో ఉంది అని కూడా అనుకోకు. పాపం పండే రోజు ఒకటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా ఎవ్వరికి కూడా హాని తలపెట్టకమ్మా. అదే నిన్ను ఇంకా ఇంకా కష్టాలు పాలు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అవును బిడ్డ, కర్మ అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు మర్చిపోయినా సరే కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఏదో ఒకరోజు వేటాడుతుంది, వెంటాడుతుంది, ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. గోడకు కొట్టిన బంతి ఎలా అయితే నువ్వు ఎంత వేగంగా విసిరితే అంత వేగంగా నీ ముందుకు వస్తుందో, కర్మ కూడా అలాంటిది. నువ్వు ఇతరులకు చేసే కర్మలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళు, ఏదో ఒక రోజున అవి ఆ బంతిలానే నీ వద్దకు తిరిగి వస్తాయి. నువ్వు చేసింది ప్రతి ఒక్కటి కూడా వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే, నువ్వు ఇతరులకి మోసం చేస్తే మోసమే, హాని తలపెడితే హాని, ఇలా ఏదైనా నీకు అదే తిరిగి వస్తుంది. అది మంచైనా చెడైనా, బాధైనా సుఖమైనా, ద్వేషమైనా, డబ్బైనా, చివరికి పగ ప్రతీకారాలైనా, ఇలా ఏదైనా సరే నిన్ను వెంటాడుతుంది, వేగంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్త. కాస్త సమయం పట్టొచ్చేమో కానీ నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అలానే నీ జీవితంలో కర్మ అనేది ఎప్పటికీ విడిచిపెట్టదు. కాబట్టి బిడ్డ, ఎవరికైనా ఎప్పుడు ఏదైనా చేయాలి అనుకుంటే కాస్త ఆలోచించు. అసలు ఎందుకు చేస్తున్నామో అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. లేదంటే నువ్వే బాధపడతావమ్మా. ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకుంటే నువ్వే అంతమైపోతావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసేవి ఎవరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటారు కదా. బిడ్డా, గుర్తుపెట్టుకో, కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది. తరువాత దాని నుంచి వచ్చే శబ్దం అనేది నువ్వు అస్సలు తట్టుకోలేవమ్మా. నువ్వు చిన్నగా చేసిన తప్పైనా సరే అది పెద్ద మొత్తంలో నిన్ను చుట్టుముడుతుంది. దాన్ని నువ్వు తట్టుకోగలవా చెప్పు? ఆలోచించు తల్లి. అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఆ ఊహలోనే నువ్వు చిక్కుకొని అల్లాడిపోతావు. అలాంటిది అంత పెద్దగా కర్మ నిన్ను తిప్పికొడితే జీవితం ఏముంటుంది చెప్పు? నువ్వు ఏమైపోవాలి? నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం ఏమైపోవాలి? ఆలోచించు. అందుకే ఎప్పుడు ఎవ్వరికి కూడా చెడు తలపెట్టద్దమ్మా. నువ్వు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడుని మాత్రం, హాని మాత్రం అస్సలు చేయకు తల్లి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది. ఇక నువ్వు దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అది అచ్చు అలానే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకో. స్వచ్ఛమైన పాలలానే ఉండాలి తల్లి. నీకు తోడుగా నేనుంటాను కదా. ఎవ్వరు నీకు హాని తలపెట్టాలని చూసినా సరే నేను అస్సలు ఊరుకునేదే లేదు. వాళ్ళకి శిక్ష విధిస్తానమ్మా. నీకు తోడుగా నీ సాయి తండ్రి
అండగా నీతో పాటే ఉంటారు. భయపడకు. అయితే బాబా, మీరు నాతో పాటే ఉన్నారు కదా, నేను చేసే తప్పులకి కూడా కర్మను అనుభవించాలి కదా, ఆ కర్మ నుంచి ఎలా బయటపడాలి, నాకు ఒక సలహా ఇవ్వండి, దాని నుంచి బయటపడేసే మార్గం ఇవ్వండి బాబా, నన్ను కాపాడండి బాబా, రక్షించండి, నా కుటుంబాన్ని కూడా రక్షించండి బాబా అని అంటున్నావు కదా. సరే అమ్మా, నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి కాబట్టి, నువ్వు ఇకపై ఎలాంటి తప్పులు చేయవు అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి, నువ్వు ఇంతలా పశ్చాత్తాపపడుతున్నావు కాబట్టి, నీకు పరిష్కారం చెబుతాను, జాగ్రత్తగా విను. బిడ్డా, వీలైనంత వరకు నువ్వు దైవసేవ చేస్తూ ఉండమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒకరు బాధపడుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా బాధపడాలి అని ఎప్పటికీ అనుకోకు. వాళ్ళు బాధపడుతుంటే వీలైతే ఓదార్చు, లేదా మౌనంగా ఉండు. అలానే దాన ధర్మాలు చేస్తూ ఉండు. ఇలా నువ్వు చేసే పుణ్యాల వల్ల, దాన ధర్మాల వల్ల నీకున్న కర్మ ఫలితాలన్నీ శాశ్వతంగా దూరం అయిపోతాయి. అవును తల్లి, అప్పుడు నీ కర్మ కొంచెం కొంచెంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు దానాలు చేసి, నేను అది చేశాను ఇది చేశానులే, నా కర్మలు తొలగిపోయాయిలే, నాకిక పుణ్యమే కదా దక్కుతుంది అని నువ్వు చేసిన దానానికి ఫలితాన్ని ఆశిస్తే, నువ్వు ఎంత చేసినా సరే అది ప్రయోజనమే ఉండదు అని తెలుసుకో. అవునమ్మా, ఇతరుల మంచి కోరి మాత్రమే నువ్వు ఏదైనా చెయ్యి. నీ స్వార్థం కోసం కాదు, నీ గొప్ప కోసమో మెప్పు కోసమో కాదు, ఇతరులు బావుండాలి అని చెయ్యి. అప్పుడే దానికి 1000 రెట్లు, కోటి రెట్ల పుణ్యఫలం నీకు దొరుకుతుంది. అంతా మంచిగా మారుతుంది. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. ఇప్పుడున్న ఈ కలియుగంలో అందరూ ఎలా ఉన్నారంటే, ఒక చేత్తో సాయం చేసి రెండో చేత్తో దాన్ని లాక్కుంటున్నారు. అలానే చేత్తో చేసిన సాయాన్ని ఊరంతా డప్పు కొట్టి మరీ చెబుతున్నారు. అలా నా బిడ్డ ఎప్పటికీ కూడా ఉండకూడదు. సాయం చేస్తే కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండాలమ్మా. అప్పుడే కదా నీకు మంచి జరుగుతుంది చెప్పు. ఇదిగో బిడ్డా విను, నువ్వు ఇప్పుడు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావు. నటనా ప్రపంచంలోనే నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్నావమ్మా. అలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను చుట్టుముట్టేస్తారు. జాగ్రత్త. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే, ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉండమ్మా. అర్థమవుతుందా బిడ్డా? గుర్తుపెట్టుకో, నీలో ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసుండాలి కదా. సముద్రమంత సంపద ఉండి ఏం లాభం, సాయం చేసే గుణం లేనప్పుడు. ఇలా నువ్వు ఎప్పుడైతే ఇతరుల మనసు అర్థం చేసుకునే సాయం చేస్తావో, ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతీదీ కూడా నీ సొంతమవుతుంది. పొరపాటున కూడా ఇతరుల్ని నిందించొద్దమ్మా. ఆ పాపం నీకెందుకు చెప్పు. ముందు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ. ఇక్కడ ఏది కూడా జరగనిదంటూ ఏదీ లేదమ్మా. అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. కాస్త ఓపిక పట్టు చాలు, మిగతావన్నీ నేను చక్కబెట్టేస్తాను. బిడ్డ, నీకు ఒకవేళ కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. ఇలా నువ్వు మనిషితో పోరాడడం వల్ల సమస్యకి ముగింపు కాదు కదా, అది ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనుషులతో పోరాడొద్దమ్మా. కాలంతో పోరాడు, కన్నీళ్లతో కాదు. జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది బిడ్డ. వాటన్నిటినీ నువ్వు ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి, తెలుసుకునే తీరాలి. అవునమ్మా, నేను గెలవాలి అన్న ఆశతో కాదు, నేను గెలుస్తాను, గెలవగలను అన్న నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడు ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది. నీ సాయి చెప్పేది అర్థమవుతుందా? ఇక పైనైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నీ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయమేలా బిడ్డ. ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. పొరపాటున కూడా ఎలాంటి కర్మలను కూడా నువ్వు మూటకట్టుకోవద్దు. అర్థమవుతుంది కదా.
అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది అక్షర సత్యం అండి. ఎందుకంటే మనం చేసే కర్మ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఏదో ఒక రోజు మనల్ని చుట్టుముట్టేస్తుందన్నమాట. దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను ఎంత మంచి చేసినా నేను కష్టాలు పడుతూనే ఉన్నాను. నన్ను మోసం చేసిన వాళ్ళు ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నారు అని. ఎదగనివ్వండి. ఎంత దూరం ఎదుగుతారు? ఎంత కాలమని ఎదుగుతారు? ఏదో ఒక రోజు కర్మ అన్నిటిని లెక్కగట్టి తిప్పి కొడుతుంది. అప్పటి వరకు ఎవరు ఎన్ని వేషాలు వేసినా సరే కాలం అలా సహనంగానే ఉంటుంది. నిజమే కదా! భూకంపం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కాలం అనేది దాని సమయం చూపేంత వరకు గూడా అంతే ప్రశాంతంగా మనం అనుకున్న పనులన్నీ సజావుగా సాగిపోతూ ఉంటాయి. మన పాపం పండిన రోజున కర్మ అనేది ఖచ్చితంగా తిప్పికొడుతుందన్నమాట. అలాంటి రోజులు, అలాంటి సమయాలు మనకి రాకూడదు అని చెప్పి బాబాగారు ఈ రోజున ఈ చక్కటి సందేశం ద్వారా మనకు తెలియజేశారు. తన బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, ఎలాంటి చెడు పనులు చేయకూడదు, ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కోకూడదు అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్నయితే అందించారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది. అలానే బాబాగారి మాటలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.